ఇతరుల విజయాన్ని చూసి మీ హృదయం కాలుతుందా? ఎవరైనా ఎదిగితే మీకు అసౌకర్యంగా అనిపిస్తుందా? వారి దగ్గర ఉన్న దీవెనలను చూసి ఇది ఎందుకు అతనికి వచ్చింది, నాకెందుకు రాలేదని అనిపిస్తుందా? అయితే జాగ్రత్త, అది ఒక ప్రమాదకరమైనటువంటి ఆత్మవ్యాధి. హసద్ అంటే అసూయ. హసద్ అంటే ఇతరుల దగ్గర ఉన్న దీవెనలు, సంపద, గౌరవం, జ్ఞానం లేదా విజయం ఇవి పోవాలని కోరుకోవడం. ఇది హరాం. కానీ గిబ్తా అంటే అల్లా అతనికి ఇచ్చినట్లే నాకు ఇవ్వు అని కోరుకోవడం. ఇది హలాల్. ఖురాన్లో అల్లా చెబుతున్నాడు, అసూయ పడే వారి అసూయ నుండి నేను శరణు కోరుతున్నాను. సూర అల్ ఫలాక్ సూర 113 ఆయత నంబర్ 5. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అసూయ మంచి పనులను అగ్ని చెక్కను కాల్చినట్లు కాల్చేస్తుంది. అంటే మనం ఎంత నమాజ్ చేసినా, సదకా ఇచ్చినా హృదయంలో అసూయ ఉంటే అది పుణ్యాలను నాశనం చేస్తుంది. హసద్ వల్ల స్నేహాలు చెడిపోతాయి, కుటుంబాలు విరిగిపోతాయి. యూసుఫ్ అలైహిస్సలాం కథలో కూడా ఆయన సహోదరులు అసూయ వల్ల పెద్ద తప్పు చేశారు. అయితే హసద్కు చికిత్స ఏంటి? మీ దగ్గర ఉన్న దీవెనలకు కృతజ్ఞత చెప్పండి. ఎవరి మీద అసూయ వస్తే వారి కోసం మంచి దువా చేయండి. ఇతరుల విజయాన్ని చూసి బాధపడకుండా ప్రేరణగా తీసుకోండి. గుర్తుంచుకోండి, అసూయ పడేవాడు శాంతిని పొందడు, కృతజ్ఞత గలవాడు బరకత్ను పొందుతాడు. అల్లా మన హృదయాలను హసద్ నుండి శుభ్రం చేయుగాక. ఆమీన్. ఈ వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.